హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. మనము విజయదశమి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ముఖ్యముగా మనము ఈ నవరాత్రులలోని అమ్మవారు 9 రోజుల పాటు యుద్ధం చేసింది. పురాణ గాథ ప్రకారము అమ్మవారు 9 రోజులు అసుర బాధలతోని ఉండేటువంటి ఈ మహిషాసురుడు అనేటువంటి అసురుడినితోని యుద్ధం చేసి దేవతలందరినీ కూడా కాపాడింది, ముల్లోకాలని కూడా రక్షించింది అనేటువంటిది మనకి పురాణ గాథ. అయితే అసలు అదేమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలోని మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు దైవానుగ్రహముతో, అంటే బ్రహ్మ యొక్క తపోశక్తితోని, బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది, వరాన్ని పొంది, నాకు ఎటువంటి వారి ద్వారా, అంటే ఏ పురుషులతో కానీ, ఆయుధాలతో కానీ, పురుషుల చేతిలో మరణం లేనటువంటిది నాకు ప్రసాదించమని అడిగాడు. అప్పుడు స్త్రీ చేతిలో అయితే మరణం నాకు సిద్ధమే అన్నాడు. అంటే అప్పుడు కూడా సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి ఆది పరాశక్తిని, అంటే ఈ జగత్తంతటికీ కూడా మూలమైనటువంటిది స్త్రీ శక్తి. అటువంటి ప్రకృతి స్త్రీ శక్తి లేనిదే జగత్తే లేదు, తల్లి లేనిదే జగత్తే లేదు అనేటువంటి విషయాన్ని మరచి, ఆడది అబల మాత్రమే, ఆడది అయితే ఏమీ నన్ను చెయ్యలేదు అనేటువంటి ఈ అహంకారముతోని మహిషాసురుడు బ్రహ్మని, నాకు స్త్రీ చేతుల్లో, ఆడదాని చేతుల్లోనైతే నేను మరణానికి సిద్ధమని చెప్తాడు. అంటే అక్కడ ఏంటంటే ఉద్దేశం ఏమిటంటే, ఆడ మనిషి, ఆడ స్త్రీ అంటే నన్నేం చెయ్యలేదు, అబల నన్నేమీ చేయలేదు కాబట్టి నాకు మరణం ఉండదు, జీవితకాలం, అంటే ఈ జగత్తున్నంత వరకు కూడా భూమి మీద నేను ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతోని ఉంటాడు ఆ మహిషాసురుడు. అంటే ఇక్కడ జనులు, అంటే ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో కూడా జరుగుతున్నటువంటిది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా అహంకారం పెరిగిపోయి ఒకరినొకరు తక్కువ అంచనా, ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరి శక్తి ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ముఖ్యముగా జగత్తుకి మూలమే స్త్రీ. ఈ స్త్రీ యొక్క శక్తి మంచికి ఉపయోగపెట్టుకొని, ఈ స్త్రీ మంచి కార్యక్రమాలలో పాల్గొన్నట్టయితే ఆమె సాధించేటువంటిది ఇంత అంతా ఉండదు. అందుకని అలనాడు మహిషాసురుడు ఎలాగైతే విర్రవీగిపోయి, నాకు ఇంక తిరుగులేదు అనేటువంటి అహంకారంతోని విర్రవీగిపోయాడో, ఎప్పుడైతే బ్రహ్మ ఆయనని ఆశీర్వదించాడో, తదాస్తు అని, ఇంకా నాకు తిరుగులేదు, నాకింక మరణమే లేదు, నేను హాయిగా బ్రతకగలుగుతాను అనేటువంటి భావనతో ఉన్నాడు మనకి ఈ యొక్క మహిషాసురుడు. ఈ భావనతోని ఎప్పుడైతే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి ఒక్కరికి కూడా విన్నవించేది ఒకటే, భగవంతుడికి అనుగ్రహము అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. భగవంతుడు ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూస్తాడు. కానీ అది స్వీకరించేటువంటి అర్హత, శక్తి మనము సంపాదించుకోవాలి. అలాగే వచ్చినటువంటి దాన్ని మనం స్వీకరించిన తర్వాత దానిని మరువకుండా భగవంతుని శక్తిని మనము తక్కువ అంచనా వేయకుండా, వచ్చినటువంటి వరాన్ని జాగ్రత్తగా, పదిలముగా భద్రపరుచుకోవాలి. అది చేయకనే మహిషాసురుడు ఈ రకంగా అంతమయ్యాడు. అంటే ఎప్పుడైతే అతనికి వరము లభించిందో, ఇంక నాకు తిరుగులేదు అనేటువంటి అహంకారం పెరిగిపోయింది. ఎవ్వరికైనా చూడండి, ఈ రోజులలోని మనం చూస్తూ ఉంటాం. ఏమనుకుంటూ ఉంటాము, బాధగా ఉన్నంతసేపు, బాధ ఉంటే, బాధ ఉన్నంతసేపు భగవంతుడా భగవంతుడా అని ప్రార్థిస్తాం. ఎప్పుడైతే ఆ బాధ తీరి మన బాధని చూసి ఆ భగవంతుడు మనని కరుణిస్తాడో, మనకి చేతికి ఫలం లభించంగానే అహంకారం వచ్చేస్తుంది. నేనే చేశాను, నేను అనేటువంటి అహంకారం పెరిగిపోయి, భగవత్ శక్తిని ఎప్పుడైతే మనం మరిచిపోతామో తక్షణమే కింద పడడం తథ్యం. ఇప్పటికీ కూడా జరుగుతున్నది అదే. ఎవ్వరికైనా
మనము ఉదాహరణగా తీసుకోవాలి అన్నా, లేదు అంటే అసలు వాస్తవికంగా తెలుసుకోవాలి అన్నా కూడా రాముణ్ణి, రావణాసురుడిని చూసినట్టయితే రావణాసురుడి యొక్క తపోశక్తి, ఆయన యొక్క శక్తియుక్తుల ముందు రాముడు మామూలు అని అనుకుంటా ఉంటారు. కానీ ఆయన నిజమైనటువంటి దైవాంశ సంభూతుడు, దైవీ శక్తి తెలిసినటువంటి వాడు కాబట్టి, అహంకారంతో విర్రవీగిపోలేదు కాబట్టి రావణాసురుడు అంతమైపోయాడు. ఆత్మలింగాన్నే సంపాదించగలిగేటువంటి శక్తిని, యుక్తిని సంపాదించినటువంటి అంతటి రావణాసురుడు ఒక రాముడి చేతిలోని కుప్పకూలిపోయాడు. ఎందుకంటే దైవీ శక్తి అంత గొప్పది. ఇదే రకంగా ఎప్పుడైతే ఈ మహిషాసురుడు వరం పొందాడో గర్వంతో విర్రవీగిపోయాడు. ఇచ్చిన వారు తీయక మానరు. ఎలాగైతే ఇచ్చాడో ఇప్పుడు పిల్లవాడు ఇంట్లో కనుక మన పిల్లలే ఇంట్లోని మంచి చేసినప్పుడు ఆనందపడతాం. తప్పు చేస్తూ గర్వంగా నేను అని తల తిప్పుడుగా మాట్లాడుతూ ఉంటే ఏ తల్లైనా భరిస్తుందా? అదే విధంగా తప్పు చేసినటువంటి బిడ్డని శిక్షించడం కూడా తల్లికి తెలుసు. తల్లి ఎంత శాంతమూర్తిగా, ప్రేమమూర్తిగా బిడ్డని లాలిస్తుందో అలాగే చెడుని అంతం చేస్తుంది అనడానికి నిదర్శనం. ఈ వరం పొందినటువంటి ఈ యొక్క మహిషాసురుడు అహంకారంతో విర్రవీగిపోయి ముల్లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు. ఈ బాధలు తాళలేక మహిషాసురుడు పెట్టేటువంటి బాధని తట్టుకోలేక అందరూ కూడా ఈశ్వరుడి దగ్గరికి, ఈశ్వరుడి నుంచి బ్రహ్మ దగ్గరికి, బ్రహ్మ నుంచి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే పాలకుడైనటువంటి విష్ణువే ఏమైనా చేయగలడు కాబట్టి. కానీ అక్కడ చేయగలిగేటువంటిది ఏమీ లేక ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. ఎలా? వీడిని అంతము చేయడం ఎలా? స్త్రీ చేతుల్లో మాత్రమే వాడికి మరణం ఉంది తప్ప వరగర్వంతో విర్రవీగిపోతున్నాడు. స్త్రీ చేత్తో మాత్రమే వీడికి మరణం ఉంది. ఏమి చెయ్యాలి అని పార్వతిని పంపిద్దామా, లక్ష్మిని పంపిద్దామా, సరస్వతిని పంపిద్దామా అంటూ ఇలా ఒకళ్ళకొకళ్ళు ఆలోచిస్తూ వస్తున్నారు. ఎవరిని అంటే ఆ శక్తి వాడిని ఎదిరించడానికి కావలసినటువంటి శక్తి సంపాదించాలంటే కొంచెం శక్తి సరిపోదు అనేటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్కరూ కూడా వారిలోని ఉండేటువంటి శక్తిని ధారపోసి, అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మికంగా చూసినట్టయితే ప్రతి జీవి పాంచభౌతికమైనటువంటి దేహం ఎప్పుడైతే దాల్చుతాడో శరీరాన్ని బట్టి స్త్రీ పురుషుడు అని చెబుతూ ఉంటారు. కానీ అసలు ఎప్పుడైతే ఈ దేహం ఉంటుందో ఈ దేహం పురుషుడైతే లోపల ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ప్రకృతి, అది స్త్రీ. అందుకని ఇక్కడ స్త్రీ పురుష భేదం భగవంతుడికి లేదు. ప్రతి మనిషిలోని ప్రతి పురుషుడు శక్తి, స్త్రీ యొక్క లక్షణాలు, అలాగే ప్రతి స్త్రీ కూడా పురుషుడి యొక్క లక్షణాలతో ఉంటుంది అనేది దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఇక్కడ మహిషాసురుణ్ణి అంతము చేయడానికి దేవతలు అందరూ కలిసి వారి వారి లోపల ఉండేటువంటి శక్తిని ధారపోసి ప్రాణం పోసేసరికి ఒక స్త్రీమూర్తి తయారైంది. అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, ముల్లోకాలను ఏలినటువంటి ఆ జగజ్జనని అక్కడికి వచ్చిందనమాట. అంటే త్రిశక్తి స్వరూపిణి. ఇక్కడ ఉండేటువంటిది త్రిశక్తి స్వరూపిణి. లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురుతోని కలిసినటువంటి శక్తి. అందుకోసమనే ఈ మహిషాసురుడిని అంతం చేయడానికి ఈ 3 శక్తులని కలిపినటువంటి ఒక శక్తి, ఆదిశక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వచ్చింది కాబట్టే ఈ నవరాత్రులలోని 9 రోజుల్లో కూడాను కొన్ని ప్రాంతాలలోని ముందు 3 రోజులు లక్ష్మిగా, ముందు రెండోసారి సరస్వతిగా, పార్వతిగా ఇలాగా 3 రోజులు ముగ్గురు దేవతలకి చేస్తూ ఉంటారన్నమాట. అది సాంప్రదాయంగా. అయితే ఎప్పుడైతే ఇలాగా అహం పెరిగిందో అమ్మవారు రణరంగంలోకి దిగి 9 రోజుల పాటు అఘోర
యుద్ధము చేసి ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధము చేసి మహిషాసురుడిని అంతము చేసింది కాబట్టే ఈ అంతము చేసినది నవమి నాడు దుర్గగా మహిషాసుర మర్దినిగా అమ్మవారు 9వ రోజు అతన్ని మహర్నవమి, అందుకే దానిని మహర్నవమి అని కూడా అంటూ ఉంటారు. నవమి రోజు అంతం చేసింది కాబట్టి ఆ మర్నాడు వచ్చినటువంటి ఆ యొక్క రోజు ఏదైతే ఉందో దశమి, దానిని విజయదశమి. ఎందుకంటే ఒక రాక్షసుడిని అంతం చేసి, చెడుని అంతం చేసి, మంచిని సాధించి అమ్మవారు అంతటి రాక్షసుడిని ఉగ్ర రూపంలోని అంతం చేసి, ఆవిడ ఉగ్రంలో ఉంది కాబట్టి ఆవిడని ప్రార్థిస్తూ, ఉత్సవాలు చేస్తూ, ఆనందోత్సాహాలతో అమ్మవారిని శాంతింపచేసి చివరి రోజు అమ్మవారిని శాంత రూపంలోకి తీసుకువచ్చి ఎంతగానో ఆనందంతోని పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగ. అందుకే ప్రతి ఒక్కరము కూడా ఈ 9 రోజుల పాటు ప్రతి ఒక్క చెడుని అంతం చేయడానికి, అంటే బహిర్గతంగా ఉండేటువంటి చెడే కాదు, అసలైనటువంటి శత్రువులు ఏంటంటే అంతర్గత శత్రువులు. ఏంటి? కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు అనేటువంటి ఈ యొక్క శత్రువులపై విజయం సాధించి దసరా రోజు అంటే 9 రోజులు మహర్నవమి అయిపోయినటువంటి మర్నాడు విజయదశమి రాజు మనం విజయాన్ని సాధించి మన లక్ష్య సాధన మనం చేసుకొని ఆ పరమాత్ముని ఖచ్చితంగా చేరుకోగలుగుతాము అనేటువంటి విధంగా పూజ చేసి, ప్రార్థన చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.